శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ నమస్కారం అండి. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. మనకి పరమేశ్వరుణ్ణి లయకారకుడు, కాలస్వరూపుడిగా మనం అందరం కూడా భావిస్తూ ఉంటాం అన్నమాట. మన హిందూ ధర్మంలో మహేశ్వరుడిని ఆ విధంగా మనం అందరం కూడా కొలుస్తూ ఉంటాం. అందుకే ఆయన్ని ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు అంటారు కదా. కాలస్వరూపుడు అన్నమాట మహేశ్వరుడు అంటే శివుడు. అందువల్ల మనకి ఈ కాలం ఏమిటి, మంచి చెడు ఎందుకు చూసుకోవాలి, మనం ముహూర్తాలు అని ఒక పద్ధతి ఉంటుంది కదా మన హిందూ సంస్కృతిలో. పెళ్ళిళ్ళకి కానివ్వండి, గృహప్రవేశాలకి, ఉపనయనానికి, ఇవన్నీ కూడా ముహూర్తాలు పెట్టుకొని దాని ప్రకారం చేసుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఏమిటి దీంట్లో ఉన్న విశేషాలు ఏమిటి, ఇందులో ఉన్నటువంటి సూక్ష్మాలు ఏమిటి, మనం ఇప్పుడు కొంచెం తెలుసుకుందాం. మనకి మహాభారతంలో ఆది పర్వం, మొదటి పర్వం, దాంట్లో ఈ వైశంపాయనుడు అంటే వ్యాసుడి యొక్క శిష్యుడు, ఆయన జనమేజయుడికి అంటే పరీక్షన్ మహారాజు యొక్క కుమారుడు జనమేజయుడు. ఆయనకి ఈ భారతం గురించి చెప్తూ పాండవులు ఎంత గొప్పవాళ్ళో చెప్పండి అని చెప్పేసి ఆయన అడుగుతాడు అన్నమాట జనమేజయ మహారాజు. అప్పుడు ఈ వైశంపాయనుడు పాండవుల యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ వాళ్ళంతా చాలా గొప్ప మహావీరులు అని చెప్పేసి చెబుతాడనమాట. అక్కడ ఒక ఆయన నీలకంఠ దీక్షితులు గారిని ఒక మంచి పండితుడు దానికి వ్యాఖ్యానం రాస్తూ ఒక విషయం చెబుతారు. ఏమిటంటే, వీరుడు అంటే ఎప్పుడూ ఉత్సాహంతో ప్రయత్నం చేసేవాడు. తను అనుకున్న పని చేయాలి అంటే ఉత్సాహం ఉండాలి, దాన్ని కార్యరూపంలోకి తీసుకురావాలి. అప్పుడే ఆ పని మనకి సానుకూలమవుతుంది. అట్లా చేసేవాళ్ళని వీరులు అంటారు. ఆంజనేయ స్వామిని కూడా ఆంజనేయం మహావీరం అంటారు కదా. ఆయన కూడా వీరుడి కింద మనం చూస్తూ ఉంటాం పురాణాల్లో, వాటిల్లో చెప్పేది. అందువల్ల ఈ వీరత్వం ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఆయన ఒక వ్యాఖ్యానం చేస్తూ, ఎవరైతే ఉత్సాహం ప్రయత్నం చేయాలి, దానికి తగ్గట్టుగా ఈ కాలమాన పరిస్థితులు, తర్వాత ఆ పాత్ర, అర్హత అంటారు కదా, ఇవన్నీ ఎవరైతే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కార్యాన్ని, ఆ యొక్క ప్రయత్నాన్ని ఉత్సాహంతో చేస్తారో ఆ పని వాళ్ళకి అభివృద్ధిలోకి వస్తుంది అని చెప్పేసి ఆయన ఒక వ్యాఖ్యానం చేస్తాడనమాట. వీరుడు అంటే వాళ్ళకి ఎందుకు కార్యాలన్నీ కూడా సానుకూలం అవుతాయి అంటే దానికి ఆయన చెప్పిన వ్యాఖ్యానం, వాళ్ళు దేశకాల పరిస్థితులు దానికి తగ్గట్టుగా వాళ్ళు వ్యవహరించుకుంటారు, అందువల్ల వాళ్ళకి పనులు సానుకూలం అవుతాయి అని చెప్పేసి మంచి వ్యాఖ్యానం చేస్తారన్నమాట ఆయన. అందువల్ల మనం ఇక్కడ కనుక ఇప్పుడు మనం దైనందిన కార్యక్రమంలో మనం కనుక చూసుకుంటే, కొంతమంది ప్రతి చిన్నదానికి కూడా ఒక ముహూర్తం, టైం బాగుందా అండి, ముహూర్త బలం ఉందా అండి అని చెప్పి వాళ్ళ ఇంటి పురోహితుడినో లేకపోతే ఒక జ్యోతిష్యు పండితుడినో ఎవరినో అడిగి, అయ్యా నేను మా అమ్మాయి వివాహం చేయాలి, మా అబ్బాయి గృహప్రవేశం ఉంది, అయితే మాకేదో ఒక మంచి రోజు కావాలండి, ఇట్లా మనం అడగడం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇట్లా అడుగుతుంటే మనం సహజంగా ఏమనుకుంటామంటే, వీళ్ళేమిటి ఓ చాదస్తానికి పోయి అంతా మరి ప్రతిదానికి కూడా కాలు కదిపితే ముహూర్తం అంటున్నారు అని, అసలు దాంట్లో ఉన్నటువంటి విశేషం ఏమిటి అని చెప్పేసి తెలుసుకోవాలని ఉంటుంది. అది చాలామందికి దాని మీద అంత టైము ఉండదు, అంత మనసు బెటర్ అనమాట. ఏదో టైంకి పెద్దవాళ్ళు ఎవరో ఇంట్లో ఉంటారు, ఆ పలానా పంతులు గారిని అడిగితే ముహూర్తం పెడతారా, పెట్టించుకుంటారా, మనం కార్యక్రమం చేసేసుకుందాం అని చెప్పేసి సహజంగా అది ఒక ఆచారంగాను మనకి ఒక ఆనవాయితీగా నడుస్తుంది. అట్లా నడిపిస్తూ ఉంటారన్నమాట సహజంగా. ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం. మామూలుగా మనకి ఉగాది రోజున పంచాంగం చెప్తారు కదా పంతులు గారు, మనకి పంచాంగం చదివి ఫలితాలు అవన్నీ కూడా మనకి చెప్తారనమాట. ఈ పంచాంగం అంటే ఏమిటి, అందులో ముఖ్యంగా మనకి ఒక 5 విషయాలు ఉంటాయండి పంచాంగంలో. అందుకే దాన్ని పంచా అంగం, 5 అంగాలు గల ఇది కాబట్టి దాన్ని పంచాంగం అని పిలుస్తారు. అందులో ఏమిటి అంగాలంటే, తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అని చెప్పేసి మనకు 5 లక్షణాలు ఉంటాయన్నమాట దాంట్లో. తిథి అంటే మనకందరికీ తెలుసు, అమావాస్య దగ్గర నుంచి కొత్త నెల వస్తుంది,
పాడ్యమి అమావాస్య అయిపోగానే కొత్త నెల పాడ్యమి నుంచి మొదలవుతుంది. పాడ్యమి, విధియ, తదియ ఇట్లా 15 ఉంటాయి కదా తిథులు. వాటిల్ని తిథులు అని చెప్పేసి అంటారు. మళ్ళీ పౌర్ణమి దగ్గర నుంచి బహుళపక్షం అంటారు. పౌర్ణమికి ముందు అంతా కూడా శుక్లపక్షం అని చెప్పేసి అంటారనమాట. నెలకి దాదాపు 30 తిథుల్లాగా ఉంటాయన్నమాట మనకి. ఇది తిథి గురించి. తర్వాత వారం, ఆదివారం, సోమవారం, మంగళవారం ఇట్లా వారాలు 7 వారాలు ఉన్నాయి కదా, ఇది వారం. నక్షత్రం 27 నక్షత్రాలు, అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి అని చెప్పేసి 27 నక్షత్రాలు ఉన్నాయండి. అట్లానే వీటితో పాటుగా యోగాలు, కొన్ని యోగాలు ఉన్నాయి. కరణాలు అని చెప్పేసి అది కూడా యోగాల్లాగానే కొన్ని ఉన్నాయండి. సో ఈ 5 కూడా మనకి ఏ రోజు ఏమున్నది అని చెప్పేసి మనకి పంచాంగం తెలియపరుస్తుంది అనమాట. అంటే ఇవాళ మనకి ఒక బుధవారం అనుకోండి, ఏప్రిల్ 28వ తారీఖు బుధవారం. ఇవాళ ద్వాదశి తిథి, వారం బుధవారం అయింది. ఇవాళ నక్షత్రం ఏముంది, ఇట్లా మనకి ఇవాళ యోగం ఏముంది, కరణం ఏముంది అని చెప్పి దాంట్లో పంచాంగంలో మనకి అన్నీ రాస్తారనమాట. అయితే ఇవి తెలుసుకోవటం ఎందుకు? ఇవి తెలుసుకొని ముహూర్తాలు పెడతారు కదా మనకి పెళ్ళిళ్ళకి వాటికి. దాంట్లో ఉన్నటువంటి రహస్యం ఏమిటి అని చెప్పేది మనం కొంచెం ఆలోచిస్తే, దాంట్లో ఇప్పుడు మనకి సూర్యుడు ప్రధానంగా నవగ్రహ మండలాల్లో సూర్యుడు చాలా అత్యంత గొప్పవాడి కింద మన వాళ్ళు చెప్తారనమాట. ఆ సూర్యమండలంలో, సౌర కుటుంబంలో సూర్యుడికి అత్యంత ప్రాముఖ్యత. ఎందుకని సూర్యుడికి అత్యంత ప్రాముఖ్యత ఉంది? సూర్యుడు చాలా శక్తివంతమైనటువంటి ప్రకాశం కలవాడు. ఆయన మిగతా గ్రహాల మీద ఆ ప్రభావం కనపడుతూ ఉంటుందండి. ఇప్పుడు మనకి గురుమూఢమి, శుక్రమూఢమి అని చెప్పేసి మనకి చెప్తూ ఉంటారు. ఆ టైంలో పెళ్ళిళ్ళు చేయకూడదు, ఇల్లు కట్టుకోకూడదు, శుభకార్యాలు కొన్ని వాటిల్లో నిషిద్ధం అని చెప్తారు. ఎందుకని అంటే మీకు ఉదాహరణకి చెప్తున్నాను అనమాట. దాంట్లో ఈ సూర్యుడి దగ్గరికి కనుక వేరే గ్రహాలు వచ్చినప్పుడు, అంటే గురుగ్రహం వచ్చిందనుకోండి, కొన్ని డిగ్రీస్ ఉంటాయండి. 10 డిగ్రీల లోపు కనుక గురుగ్రహం వస్తే దాన్ని గురుమూఢమి అంటారు. అంటే మన జ్యోతిష్ శాస్త్రంలో గురువు అత్యంత శుభగ్రహం. ఆయన వివాహానికి, పిల్లల యొక్క అభివృద్ధికి, విద్యకి, జ్ఞానానికి, వీటన్నిటికీ ఆయనే అధిపతి కింద చెబుతారనమాట. అటువంటి ఇప్పుడు సూర్యుడికి ఏ గ్రహం దగ్గరగా వచ్చినా కూడా దాని యొక్క ప్రభావం అది కోల్పోతుందన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఈ గురువు సూర్యుడి దగ్గరికి వచ్చాడో, ఆ సూర్యకాంతి అధికం వల్ల ఈ గురువు తన యొక్క స్వప్రకాశాన్ని కోల్పోతాడు. అటువంటి శుభాలను ఇచ్చేటువంటి గురువు ఎప్పుడైతే, దాన్ని అస్తంగత్వం అంటారు, ఎప్పుడైతే ఆయన కాస్త కాంతి విహీనమయ్యాడో ఆయన ఇచ్చే ఫలితాల్లో కూడా మనకి పూర్తి ఫలితాలు రావన్నమాట. అందువల్ల వాళ్ళు ఆ విధంగా చెప్పారనమాట. అట్లానే శుక్రుడు వివాహాలకి, మనకి విలాసవంతమైన జీవితానికి, భోగాలు, ఆనందం, సంతోషం ఇలాంటివన్నీ కూడా సూర్యుడి వల్ల, మనకి శుక్రుడి వల్ల కలుగుతాయి. ఆ శుక్రుడు ఎప్పుడైతే మనకి సూర్యుడి దగ్గరికి వచ్చాడో, సేమ్ అట్లానే ఈయన కూడా తన యొక్క స్వకాంతిని కోల్పోతాడు. ఆ ప్రకాశం పోయేటప్పటికి తన యొక్క ఆయన ఇచ్చే ఫలితాల్లో మనకి అందులో తగ్గిపోతాయి అన్నమాట. అందువల్ల ఆ 2 టైముల్ని మూఢమి అంటే చీకటి అండి. ఆ మూఢమి అనేటువంటి పేరుతో మన వాళ్ళు ఆ టైంలో ఈ కార్యాలు చేయొద్దు అని చెప్పేసి మనకి చెప్తారనమాట. ఇట్లా మరి పెళ్ళిళ్ళకి ముహూర్తాలు పెడతారు. ముహూర్తం పెట్టినప్పుడు ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, గ్రహాలు పైన ఉన్నానండి, వాటి యొక్క ప్రకాశంతో మనకి మానవుడి మీద ఆ యొక్క ఆ కాంతి దాని ద్వారా ప్రభావం అయితే ఉందండి. ఆ ప్రభావం వల్ల ఇప్పుడు మనకు సూర్యుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా, ఆ సూర్యుడు రాత్రిపూట ఆయన ప్రకాశం ఉండదు మన దగ్గర. ఉండనప్పుడు మనకి ఎంత చీకటిగా ఉంటుంది, మనం ఏ పనులు చేయలేం కదా. అట్లానే చంద్రుడిని చూస్తున్నాం, నక్షత్రాలు చూస్తున్నాం. సో ఇవన్నీ ఏమిటంటే అవి నక్షత్ర మండలంలో, సౌర కుటుంబంలో పైన ఉన్నా కూడా వాటి ప్రభావం అయితే మన మీద ఉంటుంది అని చెప్పేసి జ్యోతిశాస్త్రం మనకి చెప్తుంది. అందువల్ల ఈ అనుకూలమైనటువంటి పరిస్థితులకు తగ్గట్టుగానే ముహూర్తాలు పెట్టి మనకి ఆ పనులు దిగ్విజయంగా అవుతాయి అని చెప్పేసి ఒక నమ్మకం, విశ్వాసం అనాది నుంచి వస్తుందండి. అయితే ఇందులో శాస్త్రీయత ఉందా అని చెప్పేసి మనం కనుక ఆలోచిస్తే, ఇప్పుడు మనకి దేనికైనా సరే ఒక పని చేయాలనుకోండి, సమయం, సందర్భం చెబుతారు కదా పెద్దవాళ్ళు. సమయం, సందర్భం అంటే ఏమిటి? సమయం చూసుకోవాలి, అట్లానే సందర్భం, ఈ 2 కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు పంచాంగంలో మనకి చెప్పేది అదేనండి. సమయం, సందర్భం ఈ 2 విషయాలు వాళ్ళు కొన్ని జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి లెక్కల ప్రకారం వాళ్ళు ఇదిగో ఈ ముహూర్తంలో మీరు కనుక ఈ పని చేస్తే మీకు అది సానుకూలం అవుతుంది అని చెప్పేసి చెబుతారనమాట. దానికి మనకు ఉదాహరణ చెబితే, ఇప్పుడు
మనం ఎవరో ఒక ఆయన్ని కలవడానికి వెళ్ళాలండి. ఆయన అక్కడ ఉన్నాడో లేదో తెలుసుకోకుండా ఆయన లేని సమయంలో మనం అక్కడికి వెళ్ళామనుకోండి, ఆయన కలవటం అవ్వదు, మనకి శ్రమ, ఖర్చు. ఇన్ని పనులు మనకి సానుకూలం అవ్వవు కదా పనులు. అందువల్ల ఎప్పుడైతే మనం కొంచెం ముందు కనుక్కొని ఆయన ఏ టైంలో ఉంటాడో చూసుకొని వెళ్ళామనుకోండి, మనకు ఆ పని అయిపోతుంది. అట్లానే ఒక సందర్భం, ఇప్పుడు ఎవరో ఒకరు బాధలో ఉన్నాడు, వాళ్ళని దగ్గరికి వెళ్ళాం మనం. వెళ్ళినప్పుడు అక్కడేదో ఒక పెళ్లి సంబంధం గురించో లేకపోతే ఇంకో శుభకార్యం గురించో ఆయనతో మాట్లాడామనుకోండి, అది ఆయన ఉన్న టైము మనం సందర్భం చూసుకోకుండా అది మాట్లాడితే ఆ పని సానుకూలం అవ్వదు. అందువల్ల ఈ సమయం సందర్భం అనేది మన నిత్య జీవితంలో ఒక భాగంగానే మనకి కనపడుతుందన్నమాట. అట్లానే ఈ గ్రహాలు ఏ గ్రహం ఎక్కడుంది, ఈ గ్రహాల యొక్క ఉపయోగాలు మనకి జ్యోతిష్ శాస్త్రంలో చెప్పారు కాబట్టి అనుకూలమైనటువంటి గ్రహాలు ఉన్న పరిస్థితుల్లో కనుక ఒక ముహూర్తం పెట్టి మనం ఆ పని చేస్తే, వివాహం కానివ్వండి, లేకపోతే ఉపనయనం కానివ్వండి, గృహప్రవేశం కానివ్వండి, లేకపోతే ఒక షాపు వ్యాపారం పెట్టుకోవడం కానివ్వండి, ఒక ఎక్కడో పని మీద వెళ్తున్నారు, కొన్ని దానికి కూడా కొన్ని ముహూర్తాలు ఉంటాయండి. సో ఇవన్నీ కూడా మనకి దాని ప్రకారం కనుక ఆ టైము వాళ్ళు చెప్పిన కొన్ని ఆ సిద్ధాంతం ప్రకారం కనుక నడుచుకుంటే మనకి తప్పనిసరిగా ఆ ప్రతికూల ఫలితాలన్నీ చాలా వరకు ఉండవండి. అందువల్ల ఆ నమ్మకంతో మనకి హిందూ ధర్మంలో ఇవన్నీ కూడా మనకి చెప్పారు. దీనికి శాస్త్రీయత, పక్కాగా శాస్త్రీయత ఉందండి. అందులో ఇదేం మూఢనమ్మకంగా తీసి మనం ఏం పక్కన పడేయక్కర్లేదు. అయితే అత్యవసరంగా కొన్ని చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏదో ఆపరేషన్ అర్జెంటుగా చేసుకోవాలి, ఒక ఆసుపత్రికి వెళ్ళాలి, ఒక అనారోగ్యం గురించి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వీటికి మరీ అంత చాదస్తంగాను ఏదో ఇక మన ప్రతిదానికి అడుగు తీస్తే అడుగు వేసేంత చూసుకోవక్కర్లేదు. ముఖ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో ఆ ముఖ్యమైన పనులకి మాత్రం ఈ యొక్క తిథివార నక్షత్ర పంచాంగ లక్షణాలని కనుక ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి ఆ పనులు దిగ్విజయంగా అవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మన శాస్త్రంలో చాలా చక్కగా చెప్పారు. సో దీన్ని మనం గమనించుకోవాలి. ఇక్కడ మనకి ఈ పంచాంగంలో ఒక శ్లోకం చెప్పారండి. ఏంటంటే తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాద్రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలముత్తమం. అందువల్ల ఈ పంచాంగం ఈ తిథివార నక్షత్రాలకి మనం కనుక ఫాలో అవుతే దేనివల్ల ఏ ఫలితం వస్తుంది అని చెప్పేసి ఈ శ్లోకంలో చెప్పారనమాట వాళ్ళు. ఆ తిథి వల్ల ఏమొస్తుంది, అట్లానే వారం వల్ల ఏమొస్తుంది, నక్షత్రం వల్ల ఏమొస్తుంది, యోగం వల్ల, కరణం వల్ల, ఇవన్నీ మనకు చెప్పారు. అందువల్ల మనం దీన్ని కొంతవరకు మనకి కుదిరినంత వరకన్నా ముఖ్య కార్యాలప్పుడు మాత్రం వీటిల్ని కంపల్సరీగా మనం పాటించి ఆ కార్యాన్ని సానుకూలత చేసుకోవాలి అని చెప్పేసి ఆశిస్తూ స్వస్తి.